49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. సామాన్యులకు గుడ్ న్యూస్. తెలుగు రాష్ట్రాల్లో కోడిగుడ్ల ధరలు భారీగా తగ్గాయి. ఒకేసారి వీటి ధరలు పడిపోయాయి. మొన్నటి వరకు కోడిగుడ్ల ధరలు ఆకాశాన్ని అంటాయి. ఒక్కో గుడ్డు ధర రీటైల్ మార్కెట్లో 10 రూపాయలు పలికింది. కానీ ఇప్పుడిప్పుడే ధరలు దిగుస్తుండడంతో సామాన్యులు ఊరట చెందుతున్నారు. సామాన్యులకు తక్కువ ఖర్చులో అందుబాటులో ఉండే పదార్థంగా కోడిగుడ్డుని పరిగణిస్తారు. ప్రతి ఇంట్లో తరచూ గుడ్లను తింటూ ఉంటారు. ధరలు పెరగడంతో మొన్నటి వరకు కోడిగుడ్లు తినేందుకు ఎక్కువ మొత్తం ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు పండుగల సీజన్ ముగియడం, డిమాండ్ లేకపోవడంతో కోడిగుడ్ల ధరలు గణనీయంగా తగ్గిపోయాయి. ప్రస్తుతం ఒక్కో కోడిగుడ్డు ధర 6 రూపాయలు పలుకుతోంది. గత నెలలో ఈ ధర ఏకంగా 10 రూపాయలకు చేరుకుంది. దీంతో సామాన్యులు కోడిగుడ్డుకు దూరమయ్యారు. ఇప్పుడు ధరలు తగ్గడంతో సామాన్యులకు ఉపశమనం లభించింది. ఇక రిటైల్ షాపుల్లో 6 రూపాయలకు విక్రయిస్తుండగా హోల్సేల్ మార్కెట్లో ధర మరింత తగ్గింది. ప్రస్తుతం హోల్సేల్ షాపుల్లో ఒక్కో గుడ్డు ధర 5 రూపాయలకే లభిస్తుంది. దీంతో హోటల్స్, బేకరీలతో పాటు వీధి వ్యాపారం చేసేవారికి పెట్టుబడి ఖర్చు తగ్గుతుంది. ఇక గుడ్ల ధరలు తగ్గడంతో సేల్స్ పెరగడం వల్ల హోల్సేల్ యజమానులకు కూడా లాభం జరుగుతుందని చెప్పొచ్చు. కోళ్ల ఉత్పత్తి పెరగడంతో గుడ్ల ఉత్పత్తి కూడా అమాంతం పెరిగింది. గుడ్లు ఎక్కువగా ఉత్పత్తి అవుతుండగా సరఫరా తక్కువగా ఉంది. దీనివల్ల డిమాండ్ తగ్గడంతో ధరలు పడిపోయినట్లు పౌల్ట్రీ వ్యాపారులు చెబుతున్నారు. ఇక కోళ్లకు పెట్టే దానా ఖర్చులు కూడా తగ్గుముఖం పట్టాయి. దీంతో కోడిగుడ్ల ధరలు తగ్గినట్లు చెబుతున్నారు. త్వరలో వేసవికాలం ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ధరలు స్థిరంగా ఉండటంతో వినియోగదారులు ఊరట చెందుతున్నారు. అటు తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు కూడా తగ్గిపోయాయి. గత నెలలో సంక్రాంతి పండుగ డిమాండ్ కారణంగా చికెన్ ధరలు కొండెక్కాయి. కేజీ చికెన్ ఏకంగా 350 రూపాయలకు చేరుకుంది. ప్రస్తుతం 100 రూపాయల మేర ధరలు తగ్గాయి. ప్రస్తుతం షాపుల్లో కేజీ చికెన్ 240 రూపాయల నుంచి 250 రూపాయల వద్ద లభిస్తోంది. అటు గత నెలలో కేజీ మటన్ 1500 రూపాయల వరకు చేరుకోగా ఇప్పుడు మళ్ళీ సాధారణ ధరకు చేరుకున్నాయి. కేజీ మటన్ ధర 700 నుంచి 800 రూపాయల వరకు పలుకుతోంది. దాదాపు తెలుగు రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాల్లో ధరలు పతనమయ్యాయని చెప్పొచ్చు.